Okay. Hare Krishna Matesha Prabhuji, welcome to this session. Please accept my humble obeisances. My respectful humble obeisances to the lotus feet of all my Siksha Gurus. My respectful humble obeisances to the lotus feet of Radha Madan Mohan. My respectful humble obeisances to all Vaishnavas and Vaishnavis. Hare Krishna. Let us do starting prayers. Starting prayers చేయము షేర్ చేస్తాను. మ్యూట్ లో ఉండండి అందరూ. మ్యూట్ లో ఉండి చేస్తాను. माताजी प्रणाम। హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. दशरथ चल माता మీకు కూడా మాతాజీ హరే కృష్ణ. మీకు దసరా శుభాకాంక్షలు. थैंक यू माताजी। హరే కృష్ణ. ప్రేయర్స్ చేద్దాము. ఇంక మ్యూట్ లో ఉండండి అందరూ. హరే కృష్ణ. షేర్ చేస్తాను, మీరు కూడా సైలెంట్ గా ఉండి చేసుకోండి ప్రేయర్స్. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. మీకు కనిపిస్తుందా అందరికి? ఓకే. ఉమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో ఓం మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्.
हरे कृष्ण माता प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे कृष्ण। వెల్కమ్ టు దిస్ సెషన్. అందరికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హ్యాపీ అందరినీ పండుగ పూట ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హరే కృష్ణ టు हरे कृष्ण। ఓకే. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. హ్యాపీ విజయదశమి వన్స్ అగైన్. ఈ రోజు ఏ శ్లోకం నేర్చుకోబోతున్నాము? 8.14. వెరీ గుడ్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఏ శ్లోకం నేర్చుకున్నాము? 8.5. 7. మనము 108 శ్లోకాస్ లో 8.7 అయిపోయింది. ఈ రోజు వచ్చేసి డైరెక్ట్ గా మనకి 8.14 శ్లోక అనేది ఉందన్నమాట. 8.7 ఒక్కసారి జస్ట్ షార్ట్ గా రీకాల్ చేసుకొని 8.14 శ్లోకాకి మనము రిసైటేషన్ అనేది వెళ్తాం. ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తారా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు? నిన్న నేర్చుకున్న దానికి జస్ట్ షార్ట్ గా చెప్పండి. 1 or 2 లైన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్. జస్ట్ మీరు ఎవరు చెప్పాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేస్తే నేను కొంచెం వాళ్ళకి చెప్తాను. ఎవరు చెప్తారు? హరే కృష్ణ. ఓకే, జయశ్రీ మాతాజీ చెప్పండి. ఒక సెకండ్, అందరినీ మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. ఏమన్నారో వినలేదు మాతాజీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. 8.7 జస్ట్ రీకాల్ షార్ట్ గా, ఎక్కువ లేదు ఎందుకంటే రిసైటేషన్ కి వెళ్దాము. షార్ట్ గా ఒక 2 పాయింట్స్ అందరూ చెప్తే చాలా, ఎక్కువగా లేదు. నిన్న షార్ట్ దే అది యాక్చువల్లీ చాలా చిన్న పర్పట్ శ్లోక. చాలా ఆల్రెడీ మనం 8.6 లో కవర్ అయింది, మళ్ళీ 8.7 లో కూడా కవర్ అయింది అనమాట. సో అది మనకి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, నిన్న చేసుకున్నాం కదా డిస్కషన్ దాని గురించి. సో మీకు ఏమర్థమైంది నిన్న గురించి కొంచెం రీకాల్ చేసుకుందాం. నిన్న నేను జాయిన్ కాలేదు మాతాజీ. మరి జాయిన్ అయిన వాళ్ళు ప్రభు చెప్పారు కదా నిన్న. ఓకే, చెప్తారా? ఒక 2 సెంటెన్స్ చెప్పండి, తర్వాత ఇందిరా పోయిన మాతాజీ చెప్తారు. మ్యూట్ లో ఉన్నారు పప్పు, అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరన్ యుధ్యతు మయ్యార్పిత మనోబుద్ధి మామే వైశసి ఎస్ సంశయ. అంటే సంశయ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, తస్మాత్ సర్వే ఎల్లవేళలా మీరు బుద్ధిని నాయందే ఉంచి స్మరిస్తూ యుద్ధం చేయండి. యుద్ధం చేస్తే కర్మ చేసుకోవాలి మనం ఈ జన్మలో. మళ్ళీ నన్నే మీరు పొందగలుగుతారు. దాన్ని థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఇందిరా పోయిన మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। सर्वेषु कालेषु माम अनुस्मर्युध्य च मय्यर्पित मनोबुद्धि मामे అంటే ఎల్లప్పుడూ అదే సమయంలో మీ విద్యుత్ ధర్మం ఏదైతే అది మీరు నిర్వర్తించండి. భగవంతుని సేవించి కీర్తించి ఈ సమాజంలో ఉన్న కాలుష్యాన్ని ఎలాగైతే ఈ నామస్మరణ ద్వారా కాలుష్యాన్ని పోగొట్టగలమని శ్రీల ప్రభుపాద గారు మనకు భాష్యంలో చెప్పారు మాతాజీ. ఈ విధంగా భగవంతుణ్ణి నువ్వు నన్నే చేరుకుంటావు అర్జున. నీ యుద్ధం నువ్వు చేయవలసిన యుద్ధం ఏదైతే ఉందో, నీ కర్తవ్యం ఏదైతే ఉందో అది చేసి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసి నన్ను కీర్తించి భజించు, నన్నే చేరుతావు అని శ్రీకృష్ణ ఎగ్జాక్ట్ గా చెప్పారు మాకు. ఎగ్జాక్ట్లీ ఏం లేదు, మన డ్యూటీస్ మనం చేసుకుంటూ పోవాలి. ఫలితం అంతా ఆశించకుండా చేసుకుంటూ ఉండాలి. కృష్ణ పరమాత్ముడు అన్ని చూసుకుంటారు అనేసి డిస్కస్ చేసాం. అప్పుడు కృష్ణుడిని చేరుకుంటాము. స్పిరిచువల్ లో కూడా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అనేసి చెప్పాము. అవునా? ఓకే, ఈ రోజు వచ్చేసి 8.14 శ్లోక. అంటే ఒకేసారి జంప్ అయిందని కాదు, లింక్ ఉందన్నమాట. సో దానికోసం 8.14 ఉంది మన 108 శ్లోకాస్ లో. షేర్ చేస్తాను. రిసైటేషన్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ చాయిస్ వస్తుంది ఇప్పుడే.
ప్లీజ్ అందరూ మ్యూట్ లో ఉండండి మాతాజీ. సెకండ్. నేను ఎవరి పేరు పిలుస్తానో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని శ్లోక రిసైట్ చేయండి ప్లీజ్. కనిపిస్తుంది కదా? ఒక సెకండ్. ఓకే, లలితా జీ ముంబై న్యూ అని ఉంది. మాతాజీ హరే కృష్ణ. లలిత హరే మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోక ఓకే. ఈరోజు 8.14 కనిపిస్తుందా? జూమ్ ఓకే కదా? లేదు, కనిపిస్తలేదు. చూడండి ఒకసారి. లేదు. ఒక సెకండ్ మాతాజీ ఓకే. చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనా? కనిపిస్తుందా? ఓకే మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఓకే, మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. లలిత మాతాజీ నాతో పాటు చెప్పండి. ఓకే. ఓకే. అనన్య చేత సతతం యో, ఒక టూ వర్డ్స్ చెప్తాం. అనన్య చేత సతతం అనన్యా చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః. యో మాం స్మరతి నిత్యశః. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః. 4 times. అనన్యా చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః. అనన్యా చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. అనన్యా చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. అనన్యా చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః. హరే కృష్ణ. హరి మాతాజీ. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. 4 times. 4 times. ఓకే. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. 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 హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. ఒకసారి ఫుల్ చెప్దాము. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యా చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందిరా గోవింద మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా గోవింద మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఆప్షన్ ఇచ్చాను కదా? హరే కృష్ణ చూడండి. మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే, చెప్దాం మాతాజీ, చేద్దాము. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యః చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య సతతం అనన్య చేతః మాతాజీ 4 సార్లేనా? అనన్య చేతః సతతం 4 times ఏనా అడుగుతున్నా? ఫుల్ 4 lines 4 times చేద్దాం. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్.
నారాయణ మాతాజీ చేద్దాము. చేస్తాను మాతాజీ. చెప్పండి, చేయండి. అనన్య చెప్పాలా? చేత చెప్తా మాతాజీ, విన్నాను ఇప్పుడే. ఓకే ఓకే. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అర్చన కృష్ణ మాతాజీ. అర్చన మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ, చదవండి. అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. అనన్య చేతసః సతతం యో మాం స్మరతి మాతాజీ హరే కృష్ణ, ఒక్క సెకండ్. అనన్య చేతాః. చేతః, ఓకే. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం కాదు మాతాజీ, తస్యాహం. తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగిన. ఇంకొకసారి నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఓకే మాతాజీ. అనన్య చేతః సతతం యో మాం. అనన్య చేతాహం సతతం యో మాం. చేతాః చేతాహ, ఓకే మాతాజీ, విసర్గ ఉంది. ఓకే. అనన్య చేతాః అనన్య చేతాహ సతతం సతతం యో మాం స్మరతి నిత్యశః. యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ. తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినః. నిత్యయుక్తస్య యోగిన. ఫుల్ చదువుదాము. అనన్య చేతః, చూడండి వర్డింగ్స్ కరెక్ట్ గా చూడండి. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య చేతాసాం సతతం యో మాం స్మరతి నిత్యసః అసతాం తస్యాహం తస్యాం మాతాజీ, ఓకే మాతాజీ, సారీ. తస్యాం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. అనన్య చేతాసాం మాతాజీ. వర్డ్స్ కొంచెం చేంజ్ అయినా మీనింగ్ చేంజ్ అయిపోతుంది. సో లెటర్స్ కరెక్ట్. అనన్య చేతాసాం సతతం డివైడ్ చేయండి. అనన్య చేతాహ అని డివైడ్ చేసుకోండి, మీకు సతతం సపరేట్, యో సపరేట్, మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. సో సింగల్ లో కొంచెం మీకు ఈజీ అయ్యేటట్టునే చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే దగ్గర బుక్ ఉంది కదా, పెట్టుకోండి. ఓకే మాతాజీ, చదవాలా మాతాజీ? ఒక్కసారి చదవండి, వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తాను. ఓకే మేడం. అనన్య చేతాసాం సతతం చేతాహ, ఓకే, అదే పోతుంది మాతాజీ నాకు. అనన్య చేతాహ సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరు పేరు పెట్టలేదు, నథింగ్ అని పెట్టారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు? హరే కృష్ణ మాతాజీ. నేను మాధవి మాతాజీ, అలాగా ఫీల్ చేస్తున్నాను. ఓకే, చేంజ్ చేసుకోండి, మనకు పిలవడానికి ఈజీగా ఉంటుంది. మాతాజీ మీరు రిసైడ్ చేయండి. వచ్చా, నేను చదివించాలా? వచ్చు మాతాజీ, ఇప్పుడే మీరు చెప్పినప్పుడే నేర్చుకున్నాను. ఓకే ఓకే, ఫైన్ మాతాజీ, హరి బోల్, చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనన్య చేతాః సతతం
यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్, కరెక్ట్ గా చెప్పారు. ఇంకా హరే కృష్ణ. నెక్స్ట్ వెళ్దాము. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి మాతాజీ సంప్రభుజీ. లెవెల్ 1కి వెళ్దాము. ఓకే, మళ్ళీ వాళ్ళే రిపీటే ఉన్నారు, ఎవరు ఇంకా లేరా? హరే కృష్ణ. ఓకే, లలిత మాతాజీ హరే కృష్ణ చదవండి. లలిత హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఇందిరా పోయిన మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందిరా పోయిన మాతాజీ హరే కృష్ణ. ఓకే, పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఎవరిని పిలిచారు? అదే ఓకే, ఇందిరా పోయిన మాతాజీ తర్వాత పావని మాతాజీ మీరు చేయండి. ఓకేనా? హరే కృష్ణ ఓకే. మాతాజీ. మాతాజీ చేయండి. అనన్యచేతః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. థ్యాంక్ యూ హరి మాతాజీ. బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. పావని మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అర్చన మాతాజీ లెవెల్ 2కి వెళ్దామా? ఓకే, వెళ్దాం మాతాజీ. ఓకే, లెవెల్ 2 చదవండి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అది ఇందాక పేరు లేదు అన్నాను. మాతాజీ మాధవి. మాధవి మాధవి. చెప్పండి. అనన్యచేతాః సతతం యో మాం యుక్త నిత్యశః తస్యాహం స్మరతి అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరు వేరే వాళ్ళు రైజ్ చేయట్లేదు అండ్ చాలా ఈజీగానే ఉంది శ్లోక, అంత మరీ టఫ్ ఏం లేదు కదా. లలిత మాతాజీ చేస్తారా ఇంకొకసారి? చేస్తా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. లెవెల్ 3కి వెళ్దాము. పావని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లలిత మాతాజీ అయిపోయింది. ఇందిరా పోయిన మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. థ్యాంక్ యూ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రభు జీవిఎన్ దాస్ ప్రభు ఈరోజు ఏం చెప్పట్లేదు మీరు? హరే కృష్ణ. జీవిఎన్ దాస్ ప్రభు, నరసింహదాస్ అనుకుంటా. ప్రభు లేరా? మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. మీరు అన్మ్యూట్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. ఓకే ప్రభు చదవండి.
అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్సాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ ప్రభు. ఈరోజు సైలెంట్ అయిపోయారు ప్రభు. ఎందుకు ఈరోజు ఎందుకు సైలెంట్ అయిపోయారు? చదవట్లేదు అంటే మ్యూట్ అచ్చా. ఓకే అదే ఆటోమేటిక్ గా అన్మ్యూట్ అయిపోతుంది. నేను మ్యూట్ లో ఓకే ఓకే ఓకే. అర్చన కృష్ణ మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు, మళ్ళీ చదువుతారా? ఓకే. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి హరి ఓం మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కళ్ళు మూసుకొని చదవాలి, అంటే ఐ మీన్ రిసైట్ చేయాలి. ఎవరు చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. అంత ఈజీగానే ఉంది కదా. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. చదువుతారా? ఎవరన్నా చెప్తారా? హరే కృష్ణ. చెప్పండి. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్సాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. నిత్యయుక్తస్య యోగినః. ఓకే. ఇందిరాబాయిన మాతాజీ. హరే కృష్ణ. ఇందిరాబాయిన మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండవత్. చెప్పండి. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి హరి బోల్. జై శ్రీ మాతాజీ. ఓకే మాతాజీ, కొంచెం ట్రై చేస్తాను, చెప్పండి. హెల్ప్ చేస్తాం. వాసుదేవయ్య. అనన్య చేతః సతతం యో మాం నిత్యయుక్తస్య స్మరతి నిత్యశః. స్మరతి నిత్యయుక్తస్య కాదు, స్మరతి నిత్యశః. స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ యోగినః. నిత్యయుక్తస్య యోగినః. ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే మాతాజీ. మీ దగ్గర బుక్ ఉంది కదా? ఓకే మాతాజీ. సారీ, అవసరం లేదు మాతాజీ. మెల్లగా ఏం లేదు, అందరూ నేర్చుకునే వాళ్ళమే. డోంట్ వరీ. ఒక 4-5 సార్లు కంఠస్థం చేస్తే వచ్చేస్తాం. డోంట్ వరీ. ఓకే. ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్. బుక్ పెట్టుకోండి ఈసారి మాతాజీ. ఓకే మాతాజీ. అంటే మీకు అక్కడ కష్టము, షాప్ లో చూసుకోండి, పక్కన ఉంటే బెటర్ అనేసి నా ఫీలింగ్. దీంట్లో 108 శ్లోకాల కూడా ఉంది కదా మాతాజీ? ఉంది. అందులో కూడా మాకు పీడిఎఫ్ పెట్టాం కదా, ఉన్నాయి కదా మన మార్నింగ్ గ్రూప్ లో ఉన్నాయి కదా. అది చూసుకోండి. ఇప్పుడు శ్లోక వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరి దగ్గర ఉంది? హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ వచ్చారా? ఇప్పుడే జాయిన్ అయ్యాను మాతాజీ. అరే హరి బోల్ మాతాజీ. హ్యాపీ విజయదశమి. చూడండి, అప్పటి నుంచే మనం చేసుకుంటున్నాం. ఎక్కడ పాల్గొంటున్నాం. లక్ష్మీ మాతాజీ రాలేదేంట. పని ఒత్తిడి వల్ల లేట్ అయిపోయింది మాతాజీ. శ్లోక చదవండి మాతాజీ. 8.14 చేస్తున్నాం ఈ రోజు. ఓకే మాతాజీ, నేను చూసి చదువుతాను మాతాజీ. చదవండి. ఇక్కడ ఉంది చూడండి, ఆల్రెడీ నేను డిస్ప్లే చేశాను. ఓకే.
అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అర్చన కృష్ణ మాతాజీ అనువాదం చదవండి. సారీ, వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది, నేను చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. నా దగ్గర అనువాదం ఉంది. వేరే వాళ్ళకి. థ్యాంక్ యూ మాతాజీ. అనువాదం మీరు లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. సారీ, చదువు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. ఇందిరాబోయిన మాతాజీ అనువాదం చదువుతారు. ఓకే మాతాజీ. ఓకే. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః అచంచలమైన మనస్సు గలవాడై, సతతం ఎల్లప్పుడును, యహ ఎవడు, మాం నన్ను, స్మరతి స్మరించును, నిత్యసః క్రమము తప్పకుండా, తస్యః అతనికి, అహం నేను, సులభః మిక్కిలి సులభముగా లభ్యుడను, పార్థ ఓ పృథా కుమారా, నిత్యయుక్తస్య క్రమము తప్పకుండా నిమగ్నుడైన యోగినః భక్తునికి. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇందిరాబోయిన మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదము. ఓ పార్థ, అనన్య చింతముతో నన్ను నిరంతరము స్మరించువానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభించుదును. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ, ఇది వర్షం కొంచెం పెద్దగా ఉంది, మీరు ఇంట్లో చదువుకోండి. సో నేను డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తున్నాను, ఓకేనా? కొంచెం పెద్దగా ఉంది, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కి టైం దొరకదు అనేసి నేను అది చదివించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే, ఇక్కడ మనకి ఈ రోజు వచ్చేసి 8.17 ఇది వచ్చేసి అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినాః అని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి. అర్జునుడికి కృష్ణ చెప్తున్నారు. భక్తి యొక్క సేవ గురించి మనము ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్నాము. ఇక్కడ ఎలాంటి డివోటీస్ గురించి కొంచెం నేర్చుకుంటున్నాం అనమాట. ఈ రోజు వచ్చేసి ప్యూర్ డివోటీస్ గురించి నేర్చుకుంటున్నాం. ప్యూర్ డివోటీస్ ఎలా ఉంటారు అనేది మెయిన్ అన్నమాట ఈ శ్లోకాలు. ఓకే, సో కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు? అనన్య చేతః అని చెప్తున్నారు. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః అంటే కృష్ణ డివోటీస్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే మాం స్మరతి నిత్యశః అంటే ఆల్వేస్, ప్రతి ఒక్క మినిట్ లో కూడా, ప్రతి ఒక్క క్షణంలో కూడా నన్ను తలుచుకొని ఉన్నవాళ్ళు అంటే వితౌట్ అంటే సతతం అని చెప్తున్నారు. అనన్య చేతః సతతం అని అంటే కంటిన్యూస్ గా తననే ఎప్పుడు ఏ డీవియేషన్ లేకుండా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఎవరు నన్ను స్మరిస్తూ ఉంటారో. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తున్నారు? తస్య అహం సులభ అని చెప్తున్నారు. అహం అంటే ఏంటి? కృష్ణ తనకి సంబోధించుకుంటున్నారు. అహం అంటే నన్ను అనేసి అర్థం అనమాట. అంటే నన్ను ఇన్ ద సెన్స్ అహం అంటే ఈ అహంకారం అది కాదు, అది వేరు మళ్ళీ మీనింగ్. ఇక్కడ అహం వచ్చేసి ఏంటంటే కృష్ణ తనకి రెఫర్ చేసుకుంటున్నారు. ఏంటి? తస్య అహం సులభ పార్థ అని చెప్తున్నారు. ఓ పార్థ అంటే పృథుకుమార, పార్థ ఇక్కడ ఎలాంటి వాళ్ళు నన్ను చేరుకుంటున్నారు, ఎప్పుడు ప్రతి రోజు ప్రతి క్షణము నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక అనమాట. మనకు అందరికీ చాలా హెల్ప్ అయ్యే శ్లోక ఇది, మనం మర్చిపోకూడదు అసలు. ఇది కంఠస్థం చేసుకొని అట్లీస్ట్ రిమెంబర్ చేసుకుంటుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట మన లైఫ్ కి. సో పార్థ అంటే అర్జునుడికి చెప్తున్నారు. పార్థ అంటే అర్జునుడు కదా, అర్జునుడికి చెప్తున్నారు ఎలాంటి వాళ్ళు అలా ఎప్పుడు నన్ను స్మరిస్తున్న వాళ్ళు, ప్రతి అంటే డీవియేషన్ లేకుండా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా నన్ను ఎవరు స్మరిస్తారో అలాంటి వాళ్ళకి నేను ఈజీగా దొరుకుతాను అని చెప్తున్నారు. అంటే సులభ అని చెప్పారు కదా, సులభ నిత్యశ్చ యోగినః అని చెప్పారు. సులభ అంటే ఏంటి? ఈజీ. నిత్యశ్చ యోగినః అని చెప్పారు. అంటే వాళ్ళకి నేను తొందరగా దొరుకుతాను అనేసి చెప్తున్నారు అనమాట. కాన్స్టెంట్ గా ఎంగేజ్ అనేది ఉంటారు. ఎందుకు ఎలా చెప్తారు అంటే వై బికాస్ ఏంటి, ఒక డివోటీ అంటే ప్యూర్ డివోటీస్ గురించి ఇప్పుడు మనం అంతా నేర్చుకుంటుంది శ్లోకాలు. ఆ డివోటీ ఏంటి, ఎప్పుడు ఎంగేజ్ ఉంటారనమాట కృష్ణ డివోషనల్ సర్వీస్ లో, కృష్ణుని ప్రార్థించడంలో ఎప్పుడు నిరంతరంగా ఇది ఉంటారనమాట, ఎంగేజ్ గా ఉంటారు. నిత్యయుక్త యోగినాహ అని చెప్పారు కదా, అక్కడ ఏంటంటే కాన్స్టెంట్, దానికి మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్ గా ఎంగేజ్ ఉంటారు నా డివోషనల్ సర్వీస్ లో అనేసి చెప్తున్నారు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎలా అంటే
దీని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఎలా కృష్ణుడిని పొందుతాము అనేసి మనకి ఇక్కడ అంటే కృష్ణుని ఎంత తొందరగా సాధ్యం అంటే క్విక్ గా ఇప్పుడు చాలా ఇయర్స్ పడుతుంది, చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది, ఎత్తినా కూడా మనం భక్తిలో ఉంటామో లేదో తెలియదు. ఇవి నేర్చుకుంటూ ఉంటే గనక మనం కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా కృష్ణుడిని మనం చేరుతాము ప్లస్ త్వరగా చేరుతాము అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సులభం అవుతుంది అంటే ఈజీ ప్రాసెస్ నేర్పిస్తున్నారు మనకి ఈ శ్లోకాలు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే క్విక్ గా అయ్యేది ప్లస్ అది పాసిబుల్ కూడా అయ్యేది అనమాట. కృష్ణుని చేరుకోవడానికి ఈజీ వే చెప్తున్నారు అనమాట. సో ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే డివేట్ లేకుండా మనం ఏది చేసినా ఈవెన్ చిన్న పిల్లలకి చెప్పినా కూడా భక్తి మార్గం ఈజీ కదా. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళకి మీనింగ్ ఏం తెలిసి ఉండదు, అయినా మనతో పాటు హరే కృష్ణ అంటే క్లాప్స్ కొట్టుకుంటూ మంచిగా చేస్తూ ఉంటారు కదా, హ్యాపీగా చేస్తూ ఉంటారు. తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుంది. మనం ఏది ప్రాక్టీస్ చేస్తే అంటే అలాగే మనము ఏది డైవర్షన్ అంటే ఇక్కడ ఎలా స్మరించినా కృష్ణుడి నామం స్మరిస్తూ ఉంటే మనకి కృష్ణ రెసిప్రొకేట్ అనేది అవుతూ ఉంటారు అనేసి చెప్పారు. ప్లస్ అలా మళ్ళీ ఇక్కడ ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల శుద్ధ భక్తికి మారి అలాంటి వాళ్ళు కృష్ణాన్ని చేరుకుంటారు. అలాంటి భక్తులు నన్ను సులభంగా చేరుకుంటారు అనేసి చెప్తున్నారు. సులభ పార్త అని చెప్పారు కదా, సులభంగా నన్ను చేరుకుంటారు. ఏంటనంటే ఫాస్ట్ గా క్విక్ గా మనం రీచ్ అవ్వాలి కృష్ణుడిని అని అంటే ఇది భక్తి యొక్క సేవ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈ పర్పట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు కృష్ణ అని అంటే ఏంటి ప్రాక్టీస్ అంటే మనం ప్రీవియస్ శ్లోకాస్ లో కొంచెము ఏమనేసి నేర్చుకున్నామని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 తర్వాత మళ్ళీ మిగతా శ్లోకాస్ గ్యాప్ వచ్చింది కదా, ఒక్కసారి మరి ఇంట్లో మీరు రీసైట్ అనేది చేసుకోండి ఆ శ్లోకాస్. అందులో ఏం చెప్తున్నారంటే యోగీస్ గురించి వస్తుందన్నమాట. ఆ శ్లోకాస్ లో యోగీస్ గురించి వస్తాయి, ఆ మిగతా శ్లోకాస్ లో భక్తి గురించి మనం నేర్చుకున్నాం. అదే 7th శ్లోకాలో నిన్న నేర్చుకున్నాం మనం. అలా నెక్స్ట్ కంటిన్యూషన్ శ్లోకాస్ లో ఏంటంటే యోగీస్ గురించి వస్తుంది, ప్రాక్టీస్ ఎలా చేస్తారో వాళ్ళు, అలాంటి వాళ్ళు సతతంగా ఎవరు ప్రాక్టీస్ వాటి గురించి వస్తాయి అన్నమాట. యోగా సిస్టమ్ గురించి అవన్నీ కవర్ అవుతాయి ఆ శ్లోకాస్ లో. ఓకే, మిగతా మనం చాప్టర్స్ లో కూడా అవి కవర్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ గా ఈ శ్లోకాలో ఏంటి అని అంటే గనక ప్యూర్ డివోటీస్ కలుషం లేకుండా అంటే ఏ స్వార్థం లేకుండా వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్లెస్ గా ఆలోచిస్తారు అనమాట. సెల్ఫిష్ ఉండరు, సెల్ఫ్లెస్ గా ఆలోచించి కృష్ణుని ఎప్పుడు చూసినా ఎలా నేను ప్రోగ్రెస్ అవ్వాలి భక్తిలో అనేది, కృష్ణుని ఎలా రీచ్ అవ్వాలి కృష్ణుడి కోసమే ఉంటది అనమాట. అలాంటి వాళ్ళని ఏమంటారు ప్యూర్ డివోటీస్ అంటారు. అది ఏంటంటే అదర్ యోగా ప్రాక్టీస్ కన్నా భక్తి యోగమే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే భక్తుడు ఏ మార్గం ఎంచుకొని మనం డివోషనల్ సర్వీస్ చేస్తామో అలాంటి వాళ్ళు చాలా ప్రేమ అనమాట కృష్ణుడికి. సో వాళ్ళని ఏమంటారు శుద్ధ భక్తి అని చెప్తారు. దాన్ని ఏమంటారు శుద్ధ భక్తి అని చెప్తారు. ప్యూర్ డివోషనల్ సర్వీస్ అని చెప్తారు, ప్యూర్ డివోటీ అని చెప్తారు. శుద్ధ భక్తుడిని ప్యూర్ డివోటీ అని చెప్తారు. ఇక్కడ కృష్ణ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే వాళ్ళని అడుగుతారనమాట. జస్ట్ ఏంటంటే వాళ్ళని ఏమి డైవర్ట్ చేయడానికి కృష్ణుడు చాలా అడుగుతారు. నేను నీకు ఏం చెప్తాను, చాలా ఇస్తాను, నీకు ఏం కావాలో అది ఇస్తాను, నువ్వు కోరుకో కావాలంటే కావాలని ఆట పట్టిస్తుంటారు అనమాట డివోటీస్ ని కృష్ణ. ఏంటి అని అంటే నీకు లిబరేషన్ ముక్తి కావాలా, ముక్తి ఇచ్చేస్తాను, నో అంటారు. ప్యూర్ డివోటీ ఏం చెప్తారు, శుద్ధ భక్తులు ఏం చెప్తారు, వద్దు నాకు వద్దు, ముక్తి వద్దు, నువ్వు కావాలి కృష్ణ, ఇంకెవరు వద్దు మాకు అని చెప్తుంటారు అనమాట. లిబరేషన్ ఇస్తాను వద్దు, మరి తర్వాత నీకు పోనీ స్వర్గంలోకం ఇస్తాను, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా, మంచిగా ఎంజాయ్ చేయి, నో కృష్ణ అస్సలు వద్దే వద్దు. ప్యూర్ డివోటీ ఒక మూడ్ ఇలా ఉంటదన్నమాట. వద్దు కృష్ణ నాకు అవసరం లేదు. మ్యూట్ లో ఉండండి ప్లీజ్ అందరూ. ఇక్కడ ఏంటనంటే కృష్ణ చెప్తారనమాట, నేను మళ్ళీ కావాలని లిబరేషన్ వద్దా, ఓకే స్వర్గం ఇస్తాను పోనీ అక్కడికి వెళ్తావా, నువ్వు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. కావాలని ఎంజాయ్ చేయొచ్చు, నీకు హాయిగా, నీకు ఏ కష్టాలు ఉండవు. వద్దు కృష్ణ నాకు అది కూడా స్వర్గం కూడా వద్దు. ఫస్ట్ మనం ఏం తెలుసుకునే వాళ్ళము ఏంటి, స్వర్గంకి వెళ్ళిపోవాలి, చచ్చిపోయిన తర్వాత ఇదే ఉండేవి కదా మనకి ప్రీవియస్ గా. ఇక్కడ భక్తిలో రాకన్నా ముందు, మనం కృష్ణ ప్రజ్ఞలో రాకన్నా ముందు అవే ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు వన్స్ మనం డివోటీగా మారిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాము, వద్దు మనకు కృష్ణ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, భక్తి ఉంటే చాలు, శుద్ధ భక్తి ఉంటే చాలు, మనకు నువ్వు తప్ప ఇంకేం వద్దు అని అడుగుతారనమాట ప్యూర్ డివోటీస్. అలాగే స్వర్గలోకం కూడా వద్దంటారు. ఇంకా తర్వాత వచ్చేసి కృష్ణుడు అంటారనమాట,
చాలా సంపద ఇస్తాను, పోనీ ఎంజాయ్ చేయి, నీకు ఎలా కావాలో అలా ఎంజాయ్ చేసేసాయి, నీకు ఎన్ని సంపద కావాలో అంత ఇస్తాను అని. అమ్మో అస్సలకే వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు ఇంకా డైవర్షన్ ఎక్కడ వద్దే వద్దు, ఐ జస్ట్ వాంట్ ఓన్లీ యూ అని చెప్తారనమాట. నాకు నువ్వు మాత్రమే కావాలి కృష్ణ అనేసి చెప్తారు. అలాంటిది మూడ్ ఉంటుంది అనమాట ఒక ప్యూర్ డివోటీకి. సో అక్కడి నుంచి మనకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందనంటే, కూర్చున్నా నిలుచున్నా ఏ పని చేసినా ఏదైనా వాళ్ళకి థింకింగ్ మొత్తం అదే ఆలోచన అనమాట, కృష్ణుడి గురించే ఆలోచిస్తుంటారు. అలాగే ఏది ప్రార్థించినా కూడా కృష్ణుడినే ప్రార్థిస్తుంటారు అనమాట. ఎక్కడ డైవర్ట్ అనేది ఉండదు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకు ఏది వద్దు, నీవు ఒకటే చాలు నాకు అనేసి ప్రార్థిస్తుంటారు. ఒక్కవేళ వాళ్ళు ఏదైనా కోరుకున్నారంటే ఎలాంటి డిజైర్స్ కోరుకుంటారు అని అంటే కృష్ణ సర్వీస్ కి కావాల్సినవే కోరుకుంటారు. ఇన్ కేసు భక్తి కావాలి, ఏదైనా ప్రార్థన అన్న తర్వాత మనకి ఏదో ఒకటి ఉంటాయి కదా కోరుకుంటూ ఉంటాం. సో అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటారు, ఓన్లీ కృష్ణ సర్వీస్ కి ఏది హెల్ప్ అవుతుందో అనేసి కోరుకుంటారనమాట. దాని గురించి మనకి క్లియర్ గా చైతన్య చరితామృతంలో బాగా చెప్పారనమాట. ప్యూర్ డివోటీ గురించి చాలా చాలా బాగా చెప్పారు. ఏంటనంటే నిష్కామ అని చెప్పారనమాట ప్యూర్ డివోటీని. నిష్కామ అంటే ఏంటి, సెల్ఫ్లెస్, అవునా, సెల్ఫిష్నెస్ ఉండదన్నమాట. సో అక్కడ చైతన్య చరితామృతంలో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటనంటే ఇంకొకటి వచ్చేసి అందులో ఎలా ఉంటారు, ఇంకా నిష్కామ మళ్ళీ చెప్పారు. ప్యూర్ డివోటీ అయితే నిష్కామ అని చెప్పారు. ఇంకా అదర్ వాళ్ళ గురించి వేరే మనుషుల గురించి ఎలా చెప్పారనంటే, ఇది భక్తిలో ఎవరు లేరు వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, వాళ్ళకి ఏం ఆశలు ఉంటాయనంటే, ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుందంటే భుక్తి, ముక్తి, సిద్ధి, ఈ మూడింటి మీద ఉంటాయంట. భుక్తి, భుక్తి, ముక్తి అండ్ సిద్ధి, ఈ మూడింటి మీద ఎప్పుడు చూసినా మైండ్ వాళ్ళకి ఎప్పుడు అదే ఆలోచన ఉంటది అనమాట. సో అక్కడ ఏంటి, డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా డిస్టర్బ్ అవుతుంటారు దానివల్ల. ఏంటనంటే వేరేజ్ ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే, వాళ్ళకి కంపేర్ చేస్తే ప్యూర్ డివోటీ ఏంటనంటే శాంత భావంలో ఉంటారనమాట. శాంత, ఓకే, ప్యూర్ డివోటీస్ వచ్చేసి శాంతంగా ఉంటారు. కృష్ణ భక్తులు ఎప్పుడు ఇక్కడ ఏం చెప్తారనంటే, కృష్ణ భక్త నిష్కామ ఏత ఏవచ అని చెప్తారనమాట చైతన్య చరితామృతంలో. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కుదిరితే అది కూడా చదవండి ఒకసారి, మీకు చాలా అంటే ఫుల్ అది పీజీ పిహెచ్డి లాగా అన్నమాట. మనకి 10th క్లాస్ వచ్చేసి భగవద్గీత, భాగవతం వచ్చేసి డిగ్రీ, చైతన్య చరితామృతం వచ్చేసి మనకి పిహెచ్డి అని చెప్తుంటారు మన వాళ్ళు. సో అక్కడ కొంచెం అట్లీస్ట్ అప్పుడప్పుడు మనం అది నేర్చుకుంటూ ఉంటే గనక అందులో క్లియర్ గా ఈ భక్తుల గురించి చాలా బాగా చెప్తారనమాట. కృష్ణ భక్త నిష్కామ ఏత ఏవచ అని చెప్పారు. అక్కడ ఏంటంటే ఏ డిజైర్స్ అనేది ఉండదు కృష్ణ భక్తులకి. డిజైర్స్, కోరికలు ఏమి ఉండవు, ఎందుకంటే అన్ని నేర్చుకున్నాం, ఇవన్నీ వేస్ట్ అనేసి తెలిసిపోతుంది. ప్యూర్ డివోటీస్ కి అయితే ఇంకా మనమైతే తుచ్చి, ఇంకా మనకు నథింగ్, ఇంకా అందులో జంజాటంలో ఉన్నాం, టైం పడుతుంది మనకంత. ప్యూర్ డివోటీ ఒక మూడ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు చూసినా కృష్ణుడికి ఎలా సేవ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, కృష్ణకి ఇదే వేస్తే బాగుంటుందా, అదే వేస్తే బాగుంటుందా, ఏం భోగ పెట్టాలి, కొంచెం ఎప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఎక్కువ, ప్రజ్ఞలో ఎక్కువ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏంటనంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందనంటే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, భోగం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు యాంగ్జైటీతో ఉంటారనమాట. చాలా యాంగ్జైటీ అంటే ఎంజాయ్మెంట్ కోసమే ఎప్పుడు చూసిన భుక్తి అని చెప్పాం కదా. భుక్తి అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్స్. ఇప్పుడు మెటీరియల్ డిజైర్స్ లో చాలా ఎంజాయ్మెంట్ చేయాలనేసి కోరుకుంటూ ఉంటారన్నమాట. మెటీరియల్ ఎంజాయ్మెంట్స్, దాన్ని ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటది అనమాట. కుతూహలం, నాకు ఇది కావాలి కావాలన్నట్టు, వాళ్ళని భుక్తి అని అంటారు అనమాట. సో ముక్తి వచ్చేస్తే, ముక్తి అంటే ఏంటి, నాకు లిబరేషన్ కావాలి, ఇలా చేస్తారు కదా చాలా మంది ధ్యానం చేసుకుంటూ కొంచెం మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి. అంటే మనము ప్రీవియస్ దాంట్లో నేర్చుకున్నాం కదా, మిజరీ, నాకు ఇక్కడ ఈ కష్టాలు వద్దు కృష్ణ, ఒకవేళ మనం భక్తులు ఏం కోరుకుంటారంటే, కష్టాలున్నా పర్వాలేదు, నాకు నీ ధ్యానంలో ఉండేటట్టు చూడు అనేసి కోరుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ముక్తి కోరుకునే వాళ్ళు, భుక్తి ముక్తి అని చెప్పాను కదా, ఈ ముక్తి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెటీరియల్ లో ఈ మిజరీస్ అన్ని ఉన్నాయి, దీని నుంచి నాకు ట్రబుల్స్ అన్ని ఏమొద్దు, భయపడతారనమాట.
ఇక్కడ భక్తులు ఏం కోరుకుంటారు, ట్రబుల్ ఇచ్చినా పర్వాలేదు, నాకు అది దాని నుంచి బయటికి వచ్చే ఒక మార్గం కూడా నువ్వు చూపించు కృష్ణ అనేసి కోరుకుంటూ ఉంటారు అనమాట. నిజమైన ప్యూర్ డివోటీస్, భక్తులు, ప్యూర్ భక్తులు వచ్చేసి అలా కోరుకుంటారు. ఈ ముక్తి కోరుకునే వాళ్ళు ఎలా ఉంటుందని అంటే, నాకు ఈ ట్రబుల్ వద్దు, ఏమొద్దు, నాకు ఈ మెటీరియల్ డిజైన్ ఇది నుంచి పంపించేయాలి, నన్ను ఇక్కడ వద్దు అనేసి అలా కోరుకుంటుంటారు, భయపడుతూ ఉంటారు అనమాట. మనం కృష్ణ భక్తులకి ఎంత ప్రాబ్లం వచ్చినా సులభంగా తీసేసుకుంటారు కదా. కృష్ణ భక్తులు వచ్చేసి ఏంటంటే, ఓకే కృష్ణ ఉన్నాడు కదా చూసుకుంటూ ఉంటారులే, మనకి ఏదన్నా సరే కృష్ణ చూసుకుంటారు అనే ఒక ధైర్యం, నమ్మకం అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటది అనమాట. దాన్ని ముక్తి అంటారనమాట. ట్రబుల్ నుంచి మొత్తానికి పారైపోవాలి అనేసి పరిగెత్తాలి, ఇక్కడ ఈ ట్రబుల్స్ అన్ని వద్దు అనుకుంటూ ఉంటారనమాట ముక్తి కోరుకునేవాడు. సిద్ధి నెక్స్ట్ వచ్చేసి సిద్ధి. ఆ పర్సన్స్ ఏంటంటే ప్రాక్టీసింగ్ అష్టాంగ యోగా అని చెప్పారు. ఏంటంటే అష్టాంగ యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏంటనంటే డైరెక్ట్ ఏంటంటే వీళ్ళు ఏంటి, మిస్టిక్ పవర్స్ కావాలి నాకు, ఆ పవర్ఫుల్, నేను పవర్ఫుల్ ఆర్మీని మనిషిని అయిపోవాలి, నాకు అన్ని పవర్స్ కావాలి, ఇలాంటివి కోరుకుంటూ ఉంటారనమాట. అలా వాళ్ళకి అందులో యాంగ్జైటీ అనేది ఉంటుందన్నమాట. సో భక్తుల విషయానికి వచ్చేసరికి నిష్కామ అంటే హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్ అని చెప్తున్నారు ఎక్సెప్ట్ కృష్ణ. కృష్ణాన్ని చేరుకోవడం తప్ప, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్, దేవాది దేవుడిని కోరుకోవడం తప్ప భక్తులకి వేరే ఏ కామము ఉండదన్నమాట, ఏ డిజైర్స్ ఉండవు. సిద్ధి, భుక్తి, ముక్తి, సిద్ధి వాళ్ళది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, మూడు ఎలా ఉంటారు యాంగ్జైటీ అనేసి. వెరాజ్ నిష్కామ అనేసి ఎందుకు చెప్తున్నారంటే, ప్యూర్ డివోటీ వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకా ఏ ఆలోచన, కృష్ణుడిని చేరాలి, కృష్ణుడు కావాలి మనకి, ఇంకేం వద్దు అనేసి అనుకుంటూ ఉంటారన్నమాట. సో అలాంటప్పుడు సర్వీస్ ఇవ్వను, కృష్ణకి సర్వీస్ చేసే ఒక ఇది ఇస్తే చాలు, నాకు కృష్ణ నీ సర్వీస్ ఇవ్వు, నిన్ను ఎలా పూజించాలి, కొంచెం చేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా అడుగుతుంటారు, ఇంకా ఎలా బెటర్ గా నేను చేయగలను, ఇలా ఉంటుంది అనమాట ప్యూర్ డివోటీ ఆలోచన. చిన్నగా స్టార్ట్ చేశారు అనుకోండి, కొంచెం నేర్చుకున్న తర్వాత ఇంకా ఏదైనా కొత్తగా, ఇంకా ఏదైనా చేయాలా, ఇంకా ఎక్కువగా ఎలా చేయాలి, కృష్ణ భక్తి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. వాళ్ళని నిష్కామీస్ అంటారనమాట. సో వాళ్ళు ఎలా ఉంటారు, శాంతంగా ఉంటారు, ఏ జంజాటంలో యాంగ్జైటీలో ఇవన్నీ ఉండదు, వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి అంటే డైవర్షన్ ఎవరు లేదో అలాంటి వాళ్ళకి కృష్ణ తొందరగా దొరుకుతారు, ఈజీగా అటైన్ అవ్వచ్చు, అంటే కృష్ణని ఈజీగా మనము చేరొచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. ఎప్పుడు ఫోకస్డ్ మైండ్ లో ఉంటారు. అనన్య భక్త అని చెప్పారు కదా, అనన్య భక్త అంటే వన్ పాయింటెడ్ ఫోకస్డ్ డివోషన్ లో, సర్వీస్ లో వాళ్ళు నిమగ్నం అయి ఉంటారనమాట. ఏ సెల్ఫిష్ కోరికలో అస్సలకే ఉండవు అనమాట. సో సెల్ఫిష్ మోటివ్ ఏంటి, కృష్ణుని చేరాలి అనేసి ఉంటుంది అనమాట. సమ్ కర్మయోగాలో జ్ఞాన యోగీస్, అష్టాంగ యోగీస్ ఏదో చూసుకున్నా సరే కొంచెం చిన్నగా కోరికలు అయితే ఖచ్చితంగానే ఉంటాయి వాళ్ళకి అందరికి, చిన్న చిన్న కోరికలు, పెద్దవని కాదు, అవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ప్యూర్ డివోటీకి వచ్చేసరికి అలాంటివి కూడా వాళ్ళు శ్రేష్టమని చెప్పాం కదా ప్రీవియస్ శ్లోకాలో. ఎవరి గురించి, జ్ఞానయోగి, కర్మయోగి, అష్టాంగ యోగి గురించి నేర్చుకున్నాం. ఉంటాయి వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట చిన్న కోరికలు అనేది ఉండొచ్చు, కానీ వెరాజ్ ఇప్పుడు మన ప్యూర్ డివోటీస్ కి ఏముంటదని అంటే, వాళ్ళ మూడు ఎప్పుడు కృష్ణ సర్వీస్ లోనే ఉండాలి, డివోషనల్ సర్వీస్ లోనే ఉండాలి అనేసి కోరుకుంటూ ఉంటారు. సో ఎంగేజ్ పెట్టుకుంటారనమాట, ఎప్పుడు బిజీగా ఉంచుతారనమాట, వాళ్ళు ఖాళీగా చూసుకోరు, ఎప్పుడు కృష్ణ సర్వీస్ లోనే ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రార్థన చేసుకుంటారు అలాంటి వాళ్ళు, కొందరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏంటనంటే వేరియస్ పర్సనల్ ఫార్మ్స్ ఉన్నాయి కదా మనకి కృష్ణ భగవాన్ కి, రామ అవ్వచ్చు, నరసింహ భగవాన్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా రూపాలు ఉన్నాయి కదా మనకి అవతారాలు, అలా కొలుస్తూ ఉంటారనమాట ప్యూర్ డివోటీస్ వచ్చేసి. అలాగే వచ్చేసి మనకి వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ప్రాక్టీస్ ఎక్కువగా భక్తిలోనే ముందుకెళ్ళాలనేసి కోరుకుంటుంటారు. ఫిక్స్ అవుతుంది అనమాట, ఎప్పుడు లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ భగవాన్, ఎప్పుడు పద్మ ఏముందో కృష్ణ పాద మీదే ఎప్పుడు చూసినా ఫోకస్ అనేది వాళ్ళు ఉంటారు. సో ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే
ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ యాంగ్జైటీస్. అంటే కృష్ణుడిని ఎప్పుడు తలుచుకునే వాళ్ళకి ఈ యాంగ్జైటీస్ నుంచి దూరం అయిపోతారు అనేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు శాంత, పీస్ఫుల్ అనేసి చెప్పారనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందనంటే, ప్యూర్ డివోటీ ఎవరు ఎంగేజ్ చేసుకుంటూ ఉంటారో, ఎప్పుడు దేవుడిని స్మరిస్తూ ఉంటారో, డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ ఎవరు ఉంటారో అలాంటి వాళ్ళకి గురించి మనము ఇక్కడ నేర్చుకున్నాం అనమాట. సర్వీస్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు రెండరింగ్ సర్వీస్ అని చెప్పారు. ఇక్కడ ఏంటనంటే భక్తి సేవలోనే మునుగుతూ ఉండాలి. అంటే ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట, సెల్ఫిష్ ఆలోచించకుండా. సో సింపుల్ గా ఇంకొకటి ఏంటి, రెండు చెప్పారనమాట. వెరీ సింపుల్ అండ్ ప్యూర్ అన్నమాట. ఏంటంటే ఈజీ టు పర్ఫామ్ కదా, సింపుల్ వే. రెండు ఒకటేమో సింపుల్ వే, మనము ప్యూర్ డివోటీస్ కి సింపుల్ వే ఉంటుంది కృష్ణుడిని చేరడానికి. సెకండ్ వచ్చేసి ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. హరే కృష్ణ మహామంత్రం ఎంత ఈజీ అండి, చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్రము ఎంత ఈజీ, మనకి చిన్న పిల్లలు కూడా చెప్తారనేసి ఇందాకే అన్నాను. జస్ట్ వాళ్ళు క్లాప్ చేసుకుంటూ భజన కూడా చేస్తూ ఉంటారు, కీర్తనలు కూడా చేస్తుంటారు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వచ్చేస్తుంది అక్కడ. డివోషనల్ సర్వీస్ అనేది ప్రాక్టీస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి అంటే డైలీ హరే కృష్ణ మహామంత్రం చాంట్ చేస్తూ ఉండాలనేసి చెప్తున్నారనమాట మనకి పర్పట్లో. ఇంకొకటి వచ్చి మనకి ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే ప్యూర్ డివోటీ గురించి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటనంటే వాళ్ళు ఎలా రీచ్ అవుతారు అంటే 24/7 అంటే కృష్ణ అలాంటి వాళ్ళకి మర్సి చూపిస్తారు అనమాట. ఈ భక్తుడు ఎప్పుడు నన్నే ఆలోచిస్తున్నాడు, నా గురించి చింతిస్తున్నాడు కదా అనేసి కృష్ణ వాళ్ళకి తొందరగా రెస్పిరేట్ అనేది అయ్యి త్వరగా రీచ్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, ఏ డీవియేషన్ లేకుండా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, వితౌట్ ఎనీ డీవియేషన్ అని చెప్తున్నారు. ఎక్కడ మనం మైండ్ ని, ఇంటెలిజెన్స్ ని డైవర్ట్ అనేది చేసుకోకూడదు అనమాట. కంట్రోల్లో పెట్టుకొని కృష్ణ ఒక సేవలో ఉంచాలి అనేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి కఠ ఉపనిషత్ లో కూడా 1.2.23 కూడా చెప్పారనమాట దీని గురించి. ఏ వైశ్య వైణుతే తేన లభ్యస్ తస్య ఆత్మ వివృణతే తను స్వామ్ అని చెప్పారనమాట. కఠోపనిషత్ లో కూడా దీని గురించి చాలా చెప్పారు. ప్యూర్ డివోటీస్ ఏంటనంటే వేరియస్ వేస్ లో ఎలా వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కఠోపనిషత్ లో 1.2.23 దాంట్లో. ఓకే, మీరు రెఫరెన్స్ తీసుకోవచ్చు ఇందులో, ఏదైనా గూగుల్లో కానీ ఏదైనా వేదాబేస్ ఉంటాయి కదా మనకి, అందులో చూసి మీరు ఆ శ్లోక గురించి చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కృష్ణ ఇంకొకటి చెప్తున్నారనమాట. ఏంటనంటే ఇక్కడ ఇండిపెండెంట్ గా థింక్ చేసేవాళ్ళు కానివ్వండి, కొందరు ఉంటారు ఇలా నేనే మేనేజ్ చేయగలను, నేను చేస్తాను, నాకు పాసిబుల్ అవుతుంది అని అంటే అస్సలకే కాదు. ఏంటి, కృష్ణుడు ఒక్క ఆజ్ఞ లేనిది చీమైనా ఇది చెయ్యదు అని అంటారు కదా. ఇప్పుడు కృష్ణనే కదా ప్రతి దానికి మనకి హెల్ప్ చేసేది, ఇది చెయ్యి అది చెయ్యి అనేది మనకి లోపల నుంచి కృష్ణ గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఏదేనంటే ఇక్కడ ఇంకొకటి చెప్తారు మనకి 10th చాప్టర్ 10th శ్లోకాలో కూడా ఉంది మన భగవద్గీతలో. ఏంటనంటే దదామి బుద్ధి యోగం తం యోన మామపయాతి యతే అని చెప్పారనమాట. ఏంటనంటే ఇక్కడ అదే నీకు ఒకవేళ రైట్ ఇంటెలిజెన్స్ అవన్నీ ఇస్తుంది నేను. కృష్ణ చెప్తున్నారు క్లియర్ గా 10th చాప్టర్ 10th శ్లోకాలో దదామి బుద్ధి యోగం తమ్ అని చెప్పారనమాట. అంటే నేనే నీకు ఇస్తున్నా రైట్ ఇంటెలిజెన్స్ ని, రైట్ టైంలో ఎలా చేయాలి ఏం చేయాలనేది నేను నీకు రైట్ టైం కి ఇస్తున్నాను అనేసి కృష్ణ అక్కడ ఆల్రెడీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు ఫర్దర్ వచ్చే శ్లోకాస్ లో వస్తాయి చాప్టర్ లో, అది దాని గురించి చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ డివోషనల్ రెస్ట్లెస్ గా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కృష్ణ గురించి ఆలోచించడము, అది బ్యూటీ ఆఫ్ భక్తి అని చెప్తారనమాట. అలాంటి వాళ్ళది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భక్తి ఆర్ డివోషనల్ సర్వీస్ అనేసి చెప్పారనమాట. సో అలాంటి వాళ్ళు పర్ఫెక్షన్ అనేది చెందుతారనమాట. డివోషనల్ సర్వీస్ లో పర్ఫెక్షన్ కి రీచ్ అవుతూ ఉంటారు. కృష్ణ అలాంటి వాళ్ళని ఏంటంటే ఒకవేళ కొంచెం వాళ్ళకి చేతన అవ్వకపోయినా మళ్ళీ కృష్ణ వాళ్ళని పుల్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ప్యూర్ డివోటీస్ ని మళ్ళీ చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు అనమాట కృష్ణ. అది స్పెషల్ క్వాలిఫికేషన్ అలాంటి వాళ్ళది. ఏంటనంటే ఇంకొకటి చెప్పారు ఇక్కడ, ఇప్పుడు కృష్ణుడి గురించి అనేసి చెప్పారు కదా, అందులో సవై మన కృష్ణ పదార విందమహో అని చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే మైండ్ ఎప్పుడు
మనం ఆల్ ద టైం ప్రతి ఒక్క పనిలో నేను నిన్న మొన్న శ్లోకస్ లో కూడా దీని గురించి ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా మన కృష్ణ ఒక నామస్మరణం కానివ్వండి, ఫార్మ్స్ కానివ్వండి, కృష్ణుడు క్వాలిటీస్ కానివ్వండి, తలుచుకో పాస్ట్ టైమ్స్ ఉంటాయి కదా కృష్ణుడిది, అవన్నీ లీలాలు అవన్నీ తలుచుకుంటూ ఉండాలి అనేసి చెప్పారు. అప్పుడు ఏంటంటే బెటర్ అంటే కృష్ణుడిని ఎక్కువగా తెలుసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో మెడిటేషన్ చేయాలి, కృష్ణుని మీద ఎప్పుడు మెడిటేషన్ అనేది చేయాలి అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి చాలా చాలా ఎక్సలెంట్ గా ఇంకా చెప్పారనమాట. డివోటీస్ గురించి మనకి పెద్ద పర్పట్ ఈ రోజు నేను చదివించదాన్ని కొంచెం పెద్దగా ఉందనేసి ఆగాను. సతతం నిత్యశః అంటే ఏంటి? ఆల్వేస్ రెగ్యులర్ గా ప్రతి ఒక్క రోజు, ఈ రోజు ఆ రోజు నాకు ఈ రోజు భక్తి చేయడం కుదురుతుంది, ఈ రోజు అవ్వదు, అలా కానే కాదు. భక్తిలో ఒకసారి మనం వచ్చిన తర్వాత అంటే కృష్ణ కావాలి అంటే గనక, మనం ప్యూర్ డివోటీగా మారాలి అంటే గనక మనం ప్రతి ఒక్క రోజు అంటే ఆల్వేస్ వీ హావ్ టు రిమెంబర్ కృష్ణ అనమాట. రెగ్యులర్ గా ఇది ఒక ప్రాక్టీస్ లాగా చేసేసుకోవాలి మనం ప్రతి నిత్యము. ఈ రోజు నాకు కుదరట్లేదు, నాకు బాగాలేదు, నో రీజన్స్ వెతుక్కోవద్దు అనమాట. అసలు ప్యూర్ డివోటీస్ రీజన్సే వెతుక్కోరు అని చెప్తున్నారు అనమాట. అలాంటి డివోటీస్ అంటే కృష్ణుడికి చాలా ప్రియం అంట, చాలా చాలా ఇష్టం నాకు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే 5 డిఫరెంట్ వేస్ అని చెప్పారు. అంటే ఎలా మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో నేర్చుకున్నాము. ఏంటనంటే ఇంటరాక్టింగ్ విత్ లార్డ్ అంటే ఎలా మనం కనెక్ట్ అవుతాము కృష్ణుడికి అనేసి మనం ప్రీవియస్ దాంట్లో నేర్చుకుంటాం. ఏంటి రసాలు తెలుసు కదా, శాంత రస ఐడియా ఉందా, దాస్య రస, సాఖ్య రస, వాత్సల్య రస, మాధుర్య, 5 రసాలు ఉన్నాయి కదా. అంటే కృష్ణ రీచ్ అవ్వడానికి రిపీట్ చేయండి ఎవరైనా ఒక్కసారి, అందరూ అంటే ఎవరైనా ఒక్కరు 5 చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. కృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణ రీచ్ అవ్వాలంటే ఆయన ఫస్ట్ శాంత భక్తుడిగా ఉండాలి. తర్వాత దాస్యంతో ఆయనకి శరణాగతి చెయ్యాలి. 3 సఖ్య భక్తుడు అంటే స్నేహితునిగా మిత్రునిగా ఉండాలి. 4 వాత్సల్యంతో ఉన్న తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా అయితే ఆ ప్రేమ కనిపిస్తా అది వాత్సల్య రూపంగా ఉండాలి. 5 మాధుర్య భక్తుడు అంటే కృష్ణ యొక్క ప్రియురాలు రాధాదేవి ఏ విధంగా అయితే అంత మాధుర్యాన్ని పంచి ఇచ్చిందో ఆ విధమైన మాధుర్యంతో ఉండగలగాలి భక్తుడు. 100% కరెక్ట్. అది శాంత రసలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ డివోషనల్ సర్వీస్ వాళ్ళకి న్యూట్రల్ గా ఉంటది అనమాట. సో ధామము లైక్ ఇప్పుడు చూడండి కృష్ణుడు బట్టల గురించి, క్లాత్స్ గురించి, అంటే ఇలాంటి ఆర్నమెంట్స్ వేద్దామా, ఇలాంటి చేద్దామా, డెకరేషన్ చేద్దామా, సింహాసనం మీద ఇలా కూర్చోబెట్టాలి, ఇవన్నీ అలా ఆలోచిస్తుంటారు కదా. వాళ్ళు వచ్చేసి శాంతరస కిందకి వస్తారనమాట. అలాగే వీళ్ళు వచ్చేసి దాస్యరస, ఇందాక దాస్యరసకు వచ్చేసి దాస్య భక్త అని కూడా అంటారు. ఇలా శాంత భక్త, దాస్య భక్త, సాఖ్య ఇలా కూడా చెప్తారనమాట. రసాన్ని చెప్తున్నాం కదా మనము, అది పక్కన భక్త అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఏంటనంటే దాస్య దాంట్లో ఎప్పుడు ఒక సర్వెంట్ లాగా సేవ చేయడం అనమాట. ఒక కృష్ణుడికి ఎప్పుడు సర్వెంట్ లా సర్వీసెస్ ఎలా ఉంటాయంటే సర్వెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తుంటారు అనమాట దాస్య భక్తుల్లో. అలాగే సాఖ్య భక్తులు వచ్చేసి మనకి ఏం చేస్తారు, ఫ్రెండ్ గా స్నేహితుల్లాగా ట్రీట్ చేసుకుంటూ ఉంటారు, అంటే కనెక్షన్ అలా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. వాత్సల్యం వచ్చేసి ఇందాక మాతాజీ చెప్పినట్టు పేరెంట్లు, అంటే ఒక యశోదామాత లాగా. ఇప్పుడు పిల్లోడిని మనకు లడ్డు గోపాల్ని మనం సేవ చేస్తూ ఉంటాం కదా, ఒక ప్రేమ తల్లి ప్రేమలాగా చూసుకుంటూ ఉంటామా, అది వాత్సల్య భక్త అనమాట. అలాగే మాధుర్య భక్త వచ్చేసి ఇప్పుడు మనకు చెప్పినట్టు మాతాజీ ఇప్పుడు కాంజుగల్ లవ్ అని అంటారు. అంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కృష్ణ ఎవరు ఉన్నారు, కృష్ణుని గోపీస్ ఎలా అటాచ్ లో ఉన్నారు కదా, అది వచ్చేసి మాధుర్య భక్తి గురించి వస్తుంది అనమాట. ఏంటనంటే అలాంటి వాళ్ళు కృష్ణుడిని మర్చిపోవాలనేసి ధ్యానానికి కూర్చుంటారంట. ఒక రోజు తెలుసా, ఉద్ధవుడు వస్తాడంట, కృష్ణుడు ఉద్ధవుడిని ఎలా ఉన్నారో చూసి రావడానికి పంపిస్తారు. ఒకసారి పంపిస్తూ ఉంటే అక్కడ గోపిలు అందరూ ఉంటారు కదా, ఆ గోపిలు ఏం చేస్తూ ఉంటారని అంటే ఎప్పుడు యాక్చువల్లీ కృష్ణ అంటే వాళ్ళకన్నా ఎక్కువగా ఇంకెవరు చేస్తారు ప్రేమ, అంత ఉండే కదా. వాడు ఎప్పుడు కృష్ణ మథురాకి వెళ్ళిపోతారు కదా, ఆ మథురాకి వెళ్ళినప్పుడు అప్పుడు బృందావనంలో ఉద్ధవుడిని పంపిస్తారనమాట. గోపీస్ ని చూసి రమ్మడానికి పంపిస్తారు. అక్కడ గోపీస్ ఏం చేస్తుంటారు, ఇలా ఉద్ధవ్ వస్తాడు, ఈ గోపీలందరూ ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. ధ్యానం చేస్తూ ఉంటే ఇతనికి అర్థం కాదు, వెళ్ళి అడుగుతాడు,
వాళ్ళని అడిగి ఏం చేస్తున్నారు, కృష్ణుని మీద ధ్యానం చేస్తున్నారా అనేసి అడుగుతారు. అడిగితే వాళ్ళు చెప్తారు, నో నో నో, కృష్ణుడి మీద కాదు, మేము వేరే అదర్ థింగ్స్ మీద ధ్యానం చేస్తున్నాం. అదేంటి అలా? షాక్ అయిపోతాడు ఆయన. అదేంటి అలా అంటున్నారంటే, మాకు అంటే వాళ్ళకి ఎలా ఉందనంటే మర్చిపోలేనంత ప్రేమ. మాకు కృష్ణుడు వదిలేసి మమ్మల్ని వెళ్ళారు. నేను ఎప్పుడు చూసినా కృష్ణనే వస్తున్నారు, ప్రతి దాంట్లో కృష్ణనే చూసుకుంటున్నాం మేము, అందుకే నేను వేరే మీద చేస్తున్నాం, అయినా కూడా మన మైండ్ నుంచి పోవడమే లేదు అనేసి ఉద్ధవుడికి చెప్తారనమాట. కృష్ణుడిని అసలు ఇప్పుడు చూడండి, అంతగా డివోషన్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆ ప్రేమ ఆ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు అసలు మర్చిపోలేకపోతున్నారు అనమాట కృష్ణుడిని. అది కూడా ఎంత అంటే వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు, కృష్ణుడితో అంతగా ఉన్నారు ఆప్యాయంగా. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడు కృష్ణ సర్వీస్ లోనే ఉండేవాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళు బృందావనంలో అలా చూసేసరికి ఉద్ధవుడే షాక్ అయిపోతారు అనమాట. సో ఏంటనంటే కృష్ణ ఇక్కడ డివోటీస్ గురించి మనకి ఎలా నేర్చుకోవచ్చు, కృష్ణ డివోటీస్ గురించి ఎలా నేర్చుకోవాలనేది ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. మనకి పర్టికులర్ శ్లోకాలు ఏంటి అనంటే, అనన్య భక్త అని చెప్పారు, అంటే మూడ్ ఆఫ్ డివోటీ అని చెప్తున్నారు. అంటే ఎలా ఉంటుంది వాళ్ళ భావం, ఎలా ఉంటుంది ఆ భక్తుల్ని భావం ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పారు. అనన్య భక్త అనేసి చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఎంగేజ్ గా ఉండడం అనమాట. వాళ్ళది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళ భావం చూడండి, అంత ప్రేమించే వాళ్ళు కృష్ణుని మర్చిపోవాలనుకుంటున్నారు. షాకింగ్ కదా. కృష్ణుని మర్చిపోతామంటే వాళ్ళ వల్ల అవుతుందా? సాధ్యం కాని పని, అస్సలు అవ్వదు. ఆయన వాళ్ళు వెళ్ళి ఏదో పెద్దగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఏం చేస్తున్నారు అని అడిగితే కనుక వాళ్ళు చెప్తున్నారు వేరే దాని మీద ఫోకస్ చేస్తున్నాం, కృష్ణుడిని మేము మర్చిపోయాలి, మమ్మల్ని వదిలేసి వెళ్ళారు కదా. అందులో కూడా ఆ బాధలో కూడా ప్రేమ అనేది నిండిపోయింది అనమాట కదా. ఈ గోపిగీత్ విన్నారా మీరు? గోపిగీత్ వినండి, ఎక్సలెంట్ మాతాజీ. అవి అయితే వాళ్ళ భావం ఇందులో ఎలా వ్యక్తపరుస్తారని అంటే, అందరు వినండి. గోపిగీత హార్ట్ టచింగ్ సాంగ్ అనమాట. వాళ్ళు విరామంలో పాడతారు కృష్ణుడికి, ఎక్సలెంట్ సాంగ్. మన వరదకృష్ణ, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభుజీ ఉన్నారు కదా, మనము దీనికి వెళ్ళాము, యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో పాడారు, కళ్ళలో నీళ్ళే వచ్చేసాయి. పాట సూపర్ గా పాడతారు ప్రభు అయితే. మాకైతే కళ్ళలో నీళ్ళే వచ్చేసింది, అంత ఎక్సలెంట్ ఉంటుంది, భావంతో పాడతారు ప్రభు అయితే. రియల్లీ నాకైతే ఇప్పటికి వీడియో ఉంది నా దగ్గర, లైట్ గా చిన్నగా షార్ట్ గా గుంజుతుంది అనమాట, అంత సూపర్ హార్ట్ టచింగ్. గోపిగీత్ వినండి, మన కష్టాలన్నీ తొలగిపోతాయంట అది వింటే. చాలా మంచిదని చెప్తుంటారు. మనం కూడా ఈ కృష్ణ దాంట్లో పెడుతూ ఉంటారు, గోపిగీత్ వింటూ ఉంటారు, చాలా శ్రేష్టమైన సాంగ్. సో భావం అనేది ఎలా వ్యక్తపరుస్తున్నారు, ఎంత ప్రేమ, ఆ ప్రేమ చూడండి, ఆప్యాయత చూడండి. అంటే ఆ బాధ అనమాట, వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ మూడు చూసారా, ఆ ఒక్క మూడు మర్చిపోవాలన్నా కూడా మేము మర్చిపోలేకపోతున్నాము అనేసి ఆ విధంగా చెప్తున్నారు అనమాట. అది అనన్య భక్తుడు ఒక లక్షణం, అదొక టైప్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అనమాట. వాళ్ళు ఆ టైప్ లో ఒక లవర్ లాగా ఊహించుకున్నారు కృష్ణుడిని, అవునా, అంటే ఆ ప్రేమనే ఇచ్చేవారు అనమాట కృష్ణుడికి. సో ఇలా మనం అన్ని రకాల్లో ఏ భావమైనా సరే, ఇక్కడ మనకి ఏమేం చెప్పుకున్నాము భావాలు చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి. ఏమేం రసం ఇందాక చెప్పాం కదా, శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్యరస, మాధుర్య రస. ఇందులో ఏది మనం చేసినా కూడా కృష్ణుని రీచ్ అవ్వడం ఖాయమే, ఇందులో ఏమి తక్కువ అనేది లేదు. బట్ ఏంటనంటే ఇంకా ఎక్కువగా ఎంగేజ్ అవ్వాలి ఆ డివోషనల్ సర్వీస్ లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంత చేసినా మనకు తక్కువనే అనిపిస్తున్నాను, నేను ఏదో చేసేస్తున్నాను, ఓ లెవెల్లో రీచ్ అయిపోయాను, నేనే గ్రేట్ అనేసి కూడా మళ్ళీ అహంకారం రాకూడదు మనకి. అది కూడా చాలా మందిలో ప్రాబ్లం ఉంటది అనమాట, నేనే ప్యూర్ డివోటీ, నేను చాలా చక్కగా చేసేస్తున్నాను, అసలు ఏం లేదు, ఇమ్మీడియట్ గా డౌన్ ఫాల్ అనేది వచ్చేస్తామంట. మన ప్రీవియస్ దాంట్లో కూడా విన్నాను క్లాసెస్ లో, ఏంటంటే అలాంటి వాళ్ళకి దేవుడు ఓకే నీకు అహంకారం వచ్చిందా, ఓకే నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాననేసి చెప్తారనమాట, అంతే ఇంకా. సో చాలా మనము హార్ట్ఫుల్ గా చేయాలి కృష్ణుడిని. ఒకటి పూజ ఏది చేసుకున్నా మనము డివోషనల్ సర్వీస్ ఆ భావంతో చేయాలి, హార్ట్ఫుల్ గా చేయాలన్నమాట. అప్పుడే మనము కృష్ణుడిని రీచ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఎప్పుడు మైండ్ లో 24/7 కృష్ణుడిదే ధ్యానిస్తూ ఉండాలన్నమాట. ఓకే, అదే చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మళ్ళీ ఇది ఎలా చేస్తున్నారంటే హరినామ సంకీర్తన ఒకటే మెయిన్ అనమాట.
ఇందులో ఇంకేం లేదు ఆలోచించేది. అబ్బా ఎలా మరి ఇంతగా వింటున్నాం, మన వల్ల అవుతుందా, ఆ రేంజ్ లో మనం రీచ్ అవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఎవ్వరికీ అవ్వాలి. ఎప్పుడు సాధించుకోవాలి. ఎప్పుడు అని అంటే ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించడము, మాట్లాడినా కృష్ణుడి గురించి మాట్లాడడము, పాడినా కృష్ణుడి గురించి పాడడము. 24/7 అనుకోండి. ఏ పని చేసినా ఓకే, ఈ భోగం చేసామా, వంట చేసా, ఇది కృష్ణుడికి పెడదామా నైవేద్యం లాగా, ప్రసాదం లాగా తీసుకోవడం, ఏదైనా ప్రతి దాంట్లో మనం కృష్ణుడిని వెతుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మాట్లాడేటప్పుడు కూడా ఇందాక నేను లాస్ట్ శ్లోకాస్ లో అంటే క్లాసెస్ లో చెప్పినట్టు ముచ్చట్లు ఏదేదో పనికిరాని ముచ్చట్లు కాదు. మనం కృష్ణుడి వారితో మాట్లాడము, లీలల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి మనము. అప్పుడే మనకు ఒక డెస్టినేషన్ అంటే శుద్ధ భక్తి అయిపోతుంది అనమాట. మనం చేసే ఒక భక్తి శుద్ధ భక్తిగా మారిపోతుంది అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ శుద్ధ భక్తులు ఏం చేస్తారు, మైండ్ ఎప్పుడు కృష్ణుడిలోదే పెట్టుకుంటారు. ప్లస్ డీవియేషన్ అవ్వరు, డైవర్షన్ అనేది అవ్వదు వాళ్ళకి. ఏది ఎవరు చెప్పినా కూడా వాళ్ళు డైవర్ట్ అనేది అవ్వరు అనేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు నన్ను చేరుకుంటారు అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అర్థమైందా? క్లియర్ ఉందా? ఓకే, ఇంకొకటి వచ్చేసి మళ్ళీ మనకి ఏంటి అని అంటే నెక్స్ట్ శ్లోకాలు ఏమొస్తుందనంటే డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతారు అనేది నెక్స్ట్ శ్లోకాలో చెప్తారనమాట. ఓకే, కమింగ్ శ్లోకాస్ లో అలా దాని గురించి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇంకొకసారి నేను శ్లోక రిపీట్ చేస్తాను. ఎవరైనా చదవాలనుకుంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. తర్వాత నేను దీని గురించి అడుగుతాను, ఈ రోజు ఏం అర్థమైందో దాని గురించి మాట్లాడతాను. శ్లోక ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటున్నారా అంటే మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోతే నేను డిస్ప్లే చేస్తాను. చేయలేని వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకే. నేను ఒకసారి శ్లోక రిపీట్ చేస్తాను. సో మనకి రీకాల్ అనేది ఉంటుంది, దేని గురించి మాట్లాడుకున్నాం ఇంతసేపు అనేసి మీకు ఐడియా ఉండాలనేసి దీని గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇక్కడ కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు. ఓకే, ఎప్పుడు నన్ను కొలుస్తూ ఉన్నవాళ్ళు, ఎప్పుడు నా గురించే ఆలోచించే వాళ్ళు నన్ను చేరుకుంటారు, వాళ్ళకి నేను సులభంగా దొరుకుతాను పార్త అనేసి చెప్తున్నాను. అంతే, షార్ట్ గా చెప్పాలంటే ఇంతే. ఓకే, మనం ఇన్ డెప్త్ ఎందుకు వెళ్తామనంటే అన్ని తెలుసుకోవడం వల్ల మనలో కూడా భక్తి అనేది పెంచుకోగలుగుతాం. అందరిది విన్నామని అనుకోండి, సో అవన్నీ విని విని మనలో కూడా ఒక కాన్షియస్నెస్ అనేది ఎక్కువగా అవుతుంది. ప్లస్ మనము ఇంకా చేయాలి అనే ఒక కుతూహలం కూడా వస్తుంది మనకి. అవునా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక్కసారి శ్లోక రిసైట్ చేయండి. లక్ష్మీ మాతాజీ చదవండి ఒకసారి శ్లోక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే హరి కృష్ణ. బోల్. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. రసాస్ చెప్తారు ఎవరైనా వచ్చి, వేరే వాళ్ళు ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి. 5 రసాస్ గురించి మాట్లాడాము కదా, కృష్ణుడిని రీచ్ అవ్వడానికి, ఇంటరాక్షన్ అంటే ఇంటరాక్టింగ్, కృష్ణుడి గురించి సంపర్కం పెంచుకోవడానికి, కృష్ణుడి యొక్క సంపర్కం ఎవరైనా చెప్పగలరా? ఈ 5 రసాస్, 5 భక్త గురించి ఎలాంటి హరే భక్తులు కృష్ణ. ఉంటారు? మాతాజీ అవాయిడ్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. అర్చన కృష్ణ మాతాజీ, అర్చన కృష్ణ. శాంత భక్తుడు, శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మధుర భక్తుడు. ఇవి రసాస్ కూడా మనం అంటాం. శాంతరస, దాస్యరస, రసాస్ అని చెప్పొచ్చు, భక్తాస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మతాయి అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా, అడగాలనుకుంటున్నారా? భక్తి భుక్తి సిద్ధి అనే దాని గురించి ఒకటి చెప్పారు కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్తారా దాని గురించి? ఓకే ఓకే, మళ్ళీ కావాలా? ఓకే, నేను ఒకసారి రిపీట్ చేస్తాను, రాసుకోండి. భుక్తి 3 మాతాజీ. ఓకే, ఎవరికి అంటే డివోషనల్ సర్వీస్ ఎవరైతే ఉంటారో, నాన్ డివోటీస్ ఉంటారు కదా, అంటే డివోటీస్ లో వాళ్ళకు కూడా ఏంటంటే చిన్న చిన్నగా భక్తి చేసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ కోరికలు దేని మీద ఉంటుంది? భుక్తి, ముక్తి అండ్ సిద్ధి గురించి చెప్పాను. భక్తులకి ఏమంటారు? నిష్కామ భక్తులు అని చెప్తారు అనమాట. వాళ్ళు శాంతరసంలో ఉంటారు. భుక్తి వచ్చేసి మనకి ఏంటనంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి
యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ భౌతిక కోరికలు, ఇచ్చల వల్ల వాళ్ళకి ఆ దాని మీద ఎప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, చాలా థింగ్స్ మీద యాంగ్జైటీస్ ఎక్కువ ఉంటుంది. నాకు చిన్నగా ఏదైనా ఉన్నా కూడా దానిలో అడ్జస్ట్ అవ్వరు, ఇంకా నాకు ఎక్కువ కావాలి అనేసి ఎంజాయ్మెంట్ కోసము ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అది వచ్చేసి భుక్తి. ఓకేనా. సెకండ్ వచ్చేసి ముక్తి. అంటే ఎప్పుడు నాకు ఏం కావాలి అని అనుకుంటుంటారు, ఈ మెటీరియల్ అంటే ఐ మీన్ మిజరీస్ నుంచి, ఇక్కడ ట్రబుల్స్ ఉన్నాయి చాలా నాకు ఈ వరల్డ్ లో, నాకు ఇవ్వద్దు. మనం ఏమనుకుంటున్నామంటే, మనం అనుకునేది ఒక రకంగా ఉంటుంది, మనం వేరే రకంగా ఆలోచిస్తాం. మనం ఏం చేస్తామనంటే, ఒక ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు డివోషనల్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి మన గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటనంటే, ఒకవేళ మనకు కావాలి, బట్ కృష్ణ గుర్తు లేనిది అలాంటిది ముక్తి మనకు వద్దు. అవునా. కృష్ణుడు ఉండాలి, కృష్ణ గోలోకకి వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ మనకి మిజరీస్ వద్దు. ఒకవేళ మనం పుట్టినా కూడా మనం ఏం ఆలోచించాలి, భక్తుడుగానే పుట్టించు, మళ్ళీ భక్తి చేసుకునేటట్టే చెయ్యి, ఎప్పుడు నిన్ను మర్చిపోకుండానే నువ్వు ఉండాలి అనేసి కోరుకుంటారు అనమాట ప్యూర్ డివోటీస్. ఇక్కడ ముక్తి వీళ్ళు ఏంటంటే భుక్తి అయింది. ముక్తి వాళ్ళు ఏంటనంటే, ట్రబుల్స్ ఇవన్నీ వద్దబ్బా, ఈ జంజాటం వద్దు నాకు, ఈ మెటీరియల్ ఇందులో ఈ జంజాటాలన్నీ వద్దు నాకు అనేటట్టు వాళ్ళు లిబరేషన్ అనేది ఎప్పుడు కోరుకుంటుంటారు అనమాట. లిబరేషన్ గురించే ఎప్పుడు, ముక్తి గురించే కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సిద్ధి. ఓకే. సిద్ధి ఏంటంటే, ఈ అష్టాంగ యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఏంటనంటే మిస్టిక్ పవర్స్, మాకు ఏదైనా పవర్ కావాలి, దాన్ని అంటే వాళ్ళ ఆధిపత్యం ఏదైనా చేయాలి, నాది నడవాలి రూల్ అన్నట్టు కొంచెము ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అష్టాంగ యోగిలో వాళ్ళు మిస్టిక్ పవర్స్ గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ మూడిట్లో కూడా యాంగ్జైటీ అనేది ఉంటుంది. అంటే ఆతృత వాళ్ళకి ఉంటుంది అన్నమాట, ఎక్కువగా నాకు అది కావాలి, కోరికలు అనేది ఉంటాయి అన్నమాట. ఓకే. అది వచ్చేసి సిద్ధి మాతాజీ. ఓకేనా. మూడే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే. డౌట్ క్లియర్ అయిందా? ఎస్ మాతాజీ. ఓకే. భక్తులు ఏమంటారు? నిష్కామీస్ అంటారు. నిష్కామ కూడా నిష్కామ్ భక్తు, ప్యూర్ డివోటీస్ ని నిష్కామ్. అది ఎందులో చెప్పబడింది? చైతన్య చరితామృతంలో చెప్పారన్నమాట. ఓకేనా. ఓకే. మనం ఒకటి దీని గురించి కూడా చెప్పాను, శ్లోక గురించి చెప్పాను నేను. ఎవరికైనా ఐడియా ఉందా? రాసుకుంటారా? శ్లోక చెప్తాను. 10th చాప్టర్ లో ఎన్నో శ్లోక రెఫరెన్స్ ఇచ్చుకున్నాము. దదామి అనేసి ఒక శ్లోక చెప్పాను. 10 అని చెప్పినట్టు. 100. కరెక్ట్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా విన్నారు, నాకు హ్యాపీగా ఉంటుంది. 10.10 10th శ్లోకలో దీని గురించి వివరించారనమాట. అలాగే ఉపనిషత్ అని చెప్పాను, అది ఎన్నో శ్లోక? కఠోపనిషత్ 1.2.23 మాతాజీ. హరి బోల్ మాతాజీ, వెరీ గుడ్. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అంతే, కఠోపనిషత్ లో దాని గురించి ఇచ్చారు. యం ఏ వైష వైణుతే తేన లభ్యస్ తస్యై ఆత్మ వివృణితే తను స్వాం అని చెప్పారు అనమాట. యమే వైష వృణుతే తేన దీని గురించి అక్కడ ఎక్స్ప్లెనేషన్. అంటే రెఫరెన్స్ కి మనము ఇది ఎందుకు చెప్తామనంటే, మీరు ఇవన్నీ మీరు చదువుతారు కదా, భాష్యం చదివేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి భాష్యంలో. సో కొంచెం రెఫరెన్స్ ఏదైనా కావాలన్నా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, వేదావేస్ లో ఉంటాయి, దొరుకుతాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ శ్లోకాలో ఏంటంటే హౌ టు అటైన్, అంటే ఈ డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతారు అనేసి చెప్తారన్నమాట. ఓకేనా. ఏం డౌట్స్ లేవు కదా? థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ లేవు అని అంటే మనం ఎండింగ్ ప్రేయర్స్ చేద్దాము. ఓకేనా మాతాజీ సంప్రభుజీస్? హరే కృష్ణ. మాతాజీ చిన్న డౌట్. ఇక్కడ మనకి జ్ఞాన కర్మల హఠయోగులు అంటే ఎవరు మాతాజీ? హఠయోగులు అంటే ఏంటిది? హఠయోగి అంటే కాన్స్టెంట్ గా వాళ్ళు కొంచెం దృఢంగా ఉంటారు మాతాజీ, దృఢంగా ఉంటారు, వాళ్ళని హఠయోగీస్ అని అంటారు. వాళ్ళ నిశ్చయంలో, అంటే ఐ మీన్ లైక్ ఏమంటారు, మొండి అని అంటాం కదా మనం, మొండి వాళ్ళు అని చెప్పరు. సో గట్టిగా దృఢంగా చేసుకుంటుంటారు, ఎక్కడ డీవియేషన్ కాకుండా మొండిగా అనేసి విన్నా నేను. ఓకే. అంటే వాళ్ళు కూడా యోగి కింద వస్తారా? హఠయోగి కిందకి వస్తారు. ఈ మన అష్టాంగ యోగిలు ఇవన్నీ చెప్తాం కదా, అందులో వీళ్ళు ఇంకొక రకం అన్నమాట. మాతాజీ నేను చెప్పనా? హఠయోగిస్ కూడా మీరు చెప్పారు ఇందాక మిస్టిక్ పవర్స్ అని, అలా వాళ్ళు కొంచెం గాలిలో తేలడం ఇలాంటి మిస్టిక్ పవర్స్ వాళ్ళకు ఉంటాయి.
హఠయోగీస్ అంటే అవును వాళ్ళు మాతాజీ. గాలిలో తేలి పైకి కూర్చోవటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆ పవర్ వల్ల వాళ్ళు మిగిలిన జనాలు కొంచెం అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు దే యూజ్ దేర్ ఇప్పుడు పవర్. మనము చూస్తాం కదా డోంగి బంబాస్ చాలా మంది చూస్తాం కదా మాతాజీ. అది మిస్యూజ్ చేసుకుంటారు అనమాట. అది మంచిగా యూజ్ చేసుకుంటే బానే ఉంటుంది. వాళ్ళు సెల్ఫిష్ పనికి యూజ్ చేసుకున్నారు అనుకోండి, అది ప్యూర్ డివోటీ అవ్వరు కదా. అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏమో సంపాదించుకుంటారు, ఆ జ్ఞానం అంతా ఉంటుంది, అన్ని ఉంటాయి వాళ్ళకు కూడా మంచిగానే. బట్ అది మిస్యూజ్ అనేది అవుతుంది అనమాట. వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచిస్తారు అనమాట. ఎప్పుడు దాని మీద అట్రాక్షన్ అంటే నా మీద తన మీద అంటే ఏమంటారు, వాళ్ళ మీద ఫోకస్ పెంచుకోవడానికి అట్రాక్షన్ అన్నమాట. అంటే వాళ్ళని మంచిగా చూడాలి, ఒక పెద్ద దాంట్లో చూడాలి అనే ఒక కోరికలు ఉంటాయి అన్నమాట. సో అందుకే చెప్పాను అందరికి, వీళ్ళకందరికి ఈ ముగ్గురు అని చెప్పాను, భుక్తి ముక్తి సిద్ధి అని చెప్పాను. వీళ్ళందరికీ అలాగే ఉంటది అనమాట. ఆ యాంగ్జైటీ అంతా వాళ్ళ సెల్ఫిష్ మీదనే ఉంటది అనమాట. వేరస్ కమింగ్ టు ప్యూర్ డివోటీ వాళ్ళకి ఇవన్నీ ఉండవు అనేసి చెప్తున్నారు. డిజైర్స్ అనేది ఏది ఉండదు. ఒక్కవేళ వాళ్ళు కోరుకున్నా కూడా కృష్ణ యొక్క భక్తి సర్వీస్ కి అంటే సేవకి ఏది ఇంపార్టెంటో దాని గురించినే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఓకేనా? నిరాకారం అనొచ్చు మాతాజీ. నిరాకారం సాకారం అని రెండు ఉన్నాయి కదా. సాకారం నిరాకారం. నిరాకారంలో అష్టాంగ యోగం ద్వారా they are reaching to the destination. Exactly. That's true. Yes. ఓకేనా? ఏం చేద్దామా? ఓకే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ సెషన్. ఈ రోజు ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దసరా వన్స్ అగైన్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री कृष्ण समवेत गौर शेष भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ఒకసారి చెప్దాం మాతాజీ. ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 అందరూ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఓం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పండగ ఉన్నా కూడా అందరూ జాయిన్ అయ్యారు. రేపు కూడా మనం ఇలాగే ఇంతే ఎంతూసియాస్టిక్ గా కలుసుకుందాం. ఇంకా మంచి మంచి శ్లోకాస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఉత్సాహం మాతాజీ. అంతే, ఇంతే ఎంతూసియాస్టిక్ గా, ఇంతే ఎనర్జెటిక్ గా కలుసుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.